హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. మనం సరాసరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అమెరికా సైన్యానికి చెందిన అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ F-35 ఇరాన్ పై యుద్ధం మిషన్ లో ఉండగా ఇరాన్ ఎయిర్ ఫోర్స్ దాన్ని టార్గెట్ చేసి హిట్ చేసిందని ఇరాన్ ప్రకటించింది. F-35 స్టెల్త్ అంటే ప్రధానంగా రాడర్ కు దొరకకుండా వర్క్ చేస్తుంది. F-35 లో రాడర్ అబ్జర్వెంట్ మెటీరియల్ ఉంటుంది. అంటే రాడర్ సిగ్నల్స్ ను అబ్జర్వ్ చేసి రిఫ్లెక్ట్ కాకుండా చేసే స్పెషల్ మెటీరియల్ అని అర్థం. కానీ హీట్ సిగ్నేచర్ కు పూర్తిగా హైడ్ కాదు. F-35 ఇంజన్ లో హైపర్ పవర్ వల్ల హీట్ ఎక్కువగా ఉంటుందని, దీంతో ఎగ్జాస్ట్ నాజిల్ చుట్టూ హీట్ లోకలైజ్ అయి ఉంటుంది. కానీ యుఎస్ ఆల్రెడీ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ని ధ్వంసం చేసింది అని ప్రకటించినప్పటికీ ఇరాన్ IRST ఇన్ఫ్రారెడ్ సర్చ్ అండ్ ట్రాక్ అంటే రేడార్ నుంచి ఎనర్జీ ఎమిట్ చేయకుండా టార్గెట్ నుంచి వచ్చే హీట్ ని మాత్రమే డిటెక్ట్ చేస్తాయి. ఇది పూర్తిగా సైలెంట్ అంటే F-35 రేడార్ వార్నింగ్ రిసీవర్ కు కూడా వార్నింగ్ సందేశం పంపదు. కాగా ఇరాన్ రిలీజ్ చేసిన వీడియోలో ఫైటర్ జెట్ పై మిజైల్ దాడి జరిగినట్లు చూపిస్తున్నాయి. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని సీరియస్ డ్యామేజ్ చేసింది అని, క్రాష్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీంతో యుఎస్ సెంట్రల్ కమాండ్ F-35 ఇరాన్ పై కాంబాట్ మిషన్ లో ఉండగా ఏదో ఫైర్ వల్ల దెబ్బతినింది అని మిడిల్ ఈస్ట్ లోని ఒక యుఎస్ ఎయిర్ బేస్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. పైలట్లు సేఫ్ గా ఉన్నారు అండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది యుద్ధంలో మొదటిసారి ఇరాన్ యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ ను హిట్ చేసినట్లు రిపోర్ట్ అవుతుంది. F-35 స్టెల్త్ అని పేరున్న ఇరాన్ ఇన్ఫ్రారెడ్ హీట్ సిగ్నేచర్ తో ట్రాక్ చేసి హిట్ చేసిందని చెప్తుంది. అండ్ అంతేకాకుండా F-35 ల పనితనాన్ని ప్రపంచం ముందర ఎక్స్పోజ్ అయిందని చైనీస్ ఎక్స్పర్ట్స్ అండ్ ఇతరులు అంచనా వేస్తున్నారు. లాస్ట్ ఇయర్ జూన్ లో ఆల్మోస్ట్ 37 డేస్ కేరళలోని త్రివనంతపురంలో బ్యాడ్ వెదర్ ప్లస్ లో ఫ్యూయల్ వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేపించినప్పటికీ తర్వాత హైడ్రాలిక్స్ ఫాల్ట్ అండ్ సాఫ్ట్వేర్ మాల్ ఫంక్షన్ అని ఇది F-35 లో సీరియస్ ఇష్యూ అని కూడా అన్నారు. యూకే నుంచి ఇంజనీర్స్ అండ్ యుఎస్ యొక్క లాక్హీడ్ మార్టిన్ సపోర్ట్ స్టాఫ్ 14 నుంచి 25 మంది వరకు టీం వచ్చి రిపేర్ చేశారు. దీనికి ఇండియా హ్యాంగర్ సపోర్ట్ ఇచ్చింది. అంతేకాకుండా జెట్ లో సెన్సిటివ్ టెక్ ఉండటం వల్ల ఆర్మ్ గార్డ్స్ తో సెక్యూరిటీ కూడా ఉంచారు. సరిగా మన నెక్స్ట్ టాపిక్ చాలా హ్యూమరస్ అండ్ రిలేటబుల్ వీడియో. ఈ వీడియోలో యువరాజ్ తన రీల్ లో సరదాగా తన తండ్రికి మోడీజీ అంటే ఎంత భక్తో తెలిపాడు. మోడీజీ మాటలు తన తండ్రికి ఆర్డర్స్ లాంటివి అని, ఏదైనా మోడీజీ చెప్తే వాళ్ళ ఫాదర్ వింటారు అని అండ్ ఇతరులు ఎవరేం చెప్పినా వినరు అని చెప్పాడు యువరాజ్. వాళ్ళ ఫాదర్ కు ప్రాధాన్యత లిస్ట్ లో ఫ్రెండ్స్ థర్డ్ అని, ఫ్యామిలీ సెకండ్ అని అండ్ మొదటి స్థానంలో మోడీజీ ఉంటారు అని ఫన్నీగా చెప్పాడు. అండ్ అంతేకాకుండా పాపాకి షుగర్ తగ్గించమని మీరే చెప్పండి లేదా మన్ కీ బాత్ వంటి కార్యక్రమాల్లో చక్కెర తగ్గించమని సలహా ఇవ్వమని హాస్యాస్పదంగా అడిగాడు. కాగా ఈయన పోస్ట్ కి నరేంద్ర మోడీజీ గారు ఈ రీల్ ని చూసి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రీషేర్ చేశారు. అంతేకాకుండా యువరాజ్ కోరిక మేరకు వాళ్ళ తండ్రికి అండ్ భారతదేశపు ప్రజలందరికీ షుగర్ ని పరిమిత మోతాదులో తీసుకోవాలి అని, అందరూ హెల్దీ అండ్ హ్యాపీగా ఉండాలి అని అంటూ ఎక్సెసివ్ షుగర్ వల్ల ఒబేసిటీ అండ్ ఇతర డిసీజెస్ వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. యోగా చేయమని అండ్ హెల్దీ ఈటింగ్ కి కూడా సలహా ఇచ్చారు. మరి మీరు కూడా ఈ హెల్దీ హ్యాపీనెస్ లో నాకు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సరే గైస్, మనం నెక్స్ట్ గ్లోబల్ ఉగ్రదాడుల గురించి మాట్లాడుకుందాం. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ వారు ప్రకటించిన రిపోర్ట్. 2025లో ఉగ్రదాడుల ప్రభావం గురించి డేటా ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఉగ్రదాడుల వల్ల 28% మరణాలు తగ్గాయని అండ్ అటాక్స్ కూడా 22% తగ్గాయని చెప్పారు. పాకిస్తాన్ మాత్రం ఆశ్చర్యకరంగా మొదటిసారి టాప్ లోకి వచ్చింది. యాక్చువల్లీ 1990s లో నుంచే పాక్ టాప్ లో ఉండాల్సింది. కాగా రెండో స్థానంలో బుర్కినా ఫాసో, నైజీరియా, మాలి వంటి దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇండియా 13వ స్థానంలో ఉంది. సబ్ సహారన్ ఆఫ్రికా ఇప్పటికీ ఉగ్రదాడులకు ఎపి సెంటర్. గ్లోబల్ మరణాల్లో 70% కేవలం టాప్ 5 దేశాల నుంచే ఉంది. సో కాల్డ్ సేఫెస్ట్ వెస్టర్న్ దేశాల్లో కూడా మరణాలు 280% పెరిగాయి. యాంటీ సెమిటిజం, ఇస్లామోఫోబియా అండ్ పొలిటికల్ ఉగ్రవాదం ప్రధాన కారణాలుగా చెప్తున్నాయి. సరే గైస్, మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఢిల్లీ నుంచి కెనడా వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-185 మిడ్ ఎయిర్ లో యూటర్న్ చేసి తిరిగి ఢిల్లీకి వచ్చేసింది. కాగా విషయాల్లోకి వెళ్తే ఫ్లైట్ ఉదయం 11:34 AM కి టేక్ ఆఫ్ అయి చైనా ఎయిర్ స్పేస్ లో కూడా వెళ్లి సుమారు ఎయిర్ లో దాదాపు 8 గంటలు ఉన్నాక కెనడా ఎంట్రీకి అవసరమైన రెగ్యులేటరీస్ క్లియరెన్స్ లేని ఎయిర్ క్రాఫ్ట్ ని ఉపయోగించారు అని గుర్తించారు.
కాగా ఫ్లైట్ ను రీకాల్ చేసి తిరిగి ఢిల్లీలో సేఫ్ ల్యాండ్ చేశారు. ఎయిర్ ఇండియా దీన్ని ఆపరేషనల్ ఇష్యూ అని చెప్పి స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం నిర్ణయం తీసుకున్నామని స్టేట్మెంట్ ఇచ్చింది. అందరూ సేఫ్ గా డిసెంబార్క్ అయ్యారు. ఎయిర్లైన్స్ హోటల్ అకామిడేషన్ ప్లస్ ఆల్టర్నేట్ ట్రావెల్ అరేంజ్ చేసింది. ఈ ఇన్సిడెంట్ వల్ల భారీ ఫ్యూయల్ కన్సంప్షన్ అయింది అని ఎయిర్లైన్స్ కు పెద్ద ఖర్చు అని అంచనా. మీరు ఈ వీడియో ఇంత దూరం వచ్చారు అంటే అంతో ఎంతో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ కూడా చేయొచ్చు కదా. సరే గాయస్, మన నెక్స్ట్ టాపిక్ బెంగళూరు నుంచి వస్తుంది. ఎస్ గాయస్, బెంగళూరులో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ మనకు రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు అమ్మాయిలు కలిసి ఒక ఇంటిని అద్దెకు తీసుకోగా వారు ఒక్కొక్కరు 70,000 రూపాయలు అంటే 2.1 lakhs అడ్వాన్స్ పే చేశారు. కాగా ఇప్పుడు ఖాళీ చేసే సమయానికి ఆ అడ్వాన్స్ మనీ అడిగితే ఏమన్నారు మీరే ఈ వీడియోని ఒకసారి చూడండి. मैं बैंगलोर में रहती हूँ 3 BHK में 2 और लोगों के साथ जॉब करती हूँ इधर. मैं 70,000 सिक्योरिटी डिपॉजिट दे रखा था. मेरे ओनर ने बोला कि उसको फ्लैट बेचना है तो घर खाली करो, तो हमने घर खाली कर दिया. अभी उसने सिक्योरिटी डिपॉजिट में से सिर्फ 18,000 रुपए मेरे वापस करे हैं. 1 महीने का रेंट उसने इसलिए काट लिया क्योंकि अभी वो फ्लैट में रिपेयर वगैरह का काम करवा रहा है, तो कोई रह नहीं रहा है, तो उसका नुकसान हो रहा है. अरे तो मैं क्या करूँ, तेरा नुकसान हो रहा है तो मैं रिप्लेसमेंट लेके आ जाती अगर तू बोलता तो. 1 महीने का उसने इसलिए काट लिया क्योंकि वो तो हमने अग्रीमेंट में लिखा था कि अगर उसको पेंटिंग करवानी है, उसको कुछ सही करवाना है तो वो उसका रेंट काटेगा, तो वो भी काट लिया. उसके ऊपर उसने कोई चीज खराब हो गई है तो उसका पैसा भी काटा है. बेसिकली 3 महीने का रेंट चूस गया बंदा. और हमने कुछ खराब नहीं करा है, खराब पहले से ही थी चीजें. उसको इन्फॉर्मेशन भी थी उस चीज की. उसने बोला कि कोई बात नहीं, आप खुद ठीक करवा लो. 10 फ्लैट है उसके बैंगलोर में, बहुत पैसे. సరే గైస్, మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అమెరికాలోని ఒహాయోలో ఒక కంపెనీ వర్క్ ఫ్రం హోమ్ అనుమతించకపోవడం వల్ల గర్భిణికి ప్రమాదం ఏర్పడి తన బిడ్డ మరణించింది. వివరాల్లోకి వెళ్తే 2021 ఫిబ్రవరి 15న సర్వెక్స్ మెడికల్ ప్రొసీజర్ జరిగి ఎర్లీ బర్త్ రాకుండా చూసుకోవడానికి చెల్సీ అనే మహిళ డాక్టర్ సలహాతో వర్క్ ఫ్రం హోమ్ రిక్వెస్ట్ చేసింది. చెల్సీ టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ అనే కంపెనీలో పనిచేస్తుంటుంది. కాగా ఆ కంపెనీ రిక్వెస్ట్ ను డినై చేసి ఆఫీస్ కి వచ్చి పని చేయాలి లేదా అన్పెయిడ్ లీవ్ తీసుకోవాలి అని ఇంపాసిబుల్ చాయిస్ ని ఇచ్చింది. దీంతో చెల్సీ వాల్ష్ ఆఫీస్ కు ఫిబ్రవరి 22 నుంచి తిరిగి వెళ్లడం ప్రారంభించింది. ఆ 2 రోజుల తర్వాతే ఫిబ్రవరి 24న ప్రీమెచ్యూర్ బేబీ గర్ల్ మగ్నోలియా పుట్టింది. బేబీకి హార్ట్ బీట్, బ్రీతింగ్, మూవ్మెంట్ అన్ని ఉన్నాయి. కానీ సుమారుగా గంటన్నర తర్వాత ఆ బేబీ మరణించింది. ఆ బేబీ మరణించిన తర్వాత చెల్సీ భర్త హెచ్ఆర్ కు కాల్ చేసి ఎస్కలేట్ చేయడంతో వర్క్ ఫ్రం హోమ్ అప్రూవ్ అయింది. కానీ అప్పటికే ఆలస్యం అయింది. ఇక బేబీ మరణంతో చెల్సీ ఆ ఆఫీస్ పై లాసూట్ కేసు ఫైల్ చేసింది. జ్యూరీ ఆ కంపెనీపై 90% ఫాల్స్ ఫిక్స్ చేసి $25 మిలియన్ డ్యామేజ్ ని అవార్డ్ చేసింది. కాగా మార్చ్ 19, 2026లో 22.5 మిలియన్ అంటే 207 crores రూపీస్ ని ఆమెకు అవార్డ్ చేసింది. దీనికి కంపెనీ వాళ్ళు సింపతి చూపుతూ వర్డిట్ తో డిసగ్రీ అని లీగల్ ఆప్షన్స్ రివ్యూ చేస్తామని చెప్పింది. ఈ కేసు ద్వారా ఫ్లెక్సిబిలిటీ, మదర్ బర్త్ రైట్స్, హై రిస్క్ ప్రెగ్నెన్సీలో కంపెనీ రెస్పాన్సిబిలిటీ గురించి భారీ డిబేట్స్ రేపుతుంది. సరే గైస్, మన లాస్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మన చిన్నప్పుడు పోకీమాన్ కార్టూన్ షో చూసి ఉంటే చారిజార్డ్ గుర్తు ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చీటోజార్డ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ గైస్, మీరు వినింది కరెక్టే. చీటోజార్డ్ ఒక అసాధారణ చీటో స్నాక్స్ ప్యాకెట్ నుంచి వచ్చిన ఈ చిప్స్ ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ చీటో చారిజార్డ్ రెక్కలు, తోక, శరీర ఆకారం స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని కస్టమ్ పోకీమాన్ కార్డ్ పై అతికించి డిస్ప్లే బాక్స్ లో కూడా సురక్షితంగా ఉంచారు. అండ్ కార్డ్ పేరు చీటోజార్డ్ అని కూడా పెట్టారు. కాగా 2018-2022 మధ్యలో ఓనర్ అయిన పాల్ బార్లెట్ దీన్ని ఈబేలో $350కి కొన్నాడట. ఆ తర్వాత గోల్డెన్ ఆక్షన్ లో మార్చ్ 2025లో ఆక్షన్ కి పెట్టాడు. బీడింగ్ భారీగా జరిగి ఫైనల్ బీడ్ $72,000 ప్లస్ 22% బయర్స్ ప్రీమియం ఫీజ్ తో కలిపి $87,840 కి అంటే సుమారుగా 73 లక్షలకు అమ్ముడైంది. బయర్ అనామకుడు. ఈ ధర వల్ల గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో హైయెస్ట్ ప్రైస్ పెయిడ్ ఫర్ ఏ వీడియో గేమ్ లైక్నెస్ కార్న్ స్నాక్ గా రికార్డ్ సాధించింది. సరేగా ఈ వీడియో కింద మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు మరొక వీడియోతో కలుద్దాం మరి. బాయ్.